హలో హలో క్యారన్, వినిపిస్తుందా? హలో 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 క్యారన్, హలో. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను, నువ్వు? నీతో కాస్త మాట్లాడాలి. రేపు ఫ్రీయేనా? ఏం చెప్పాలి? నీకేం ప్రాబ్లం లేకపోతే నేరుగా మీట్ అయినప్పుడు చెప్తాను. నువ్వెక్కడికి వస్తున్నావు? ఆ చోటుకే, మనం ఫస్ట్ అండ్ లాస్ట్ టైం మీట్ అయ్యాం కదా, అక్కడికి వచ్చే. ఓకే ఓకే, రేపు మీట్ అవుదాం. క్యారన్, లైట్స్లన్నీ సెట్ చేశాను, ఒకసారి వచ్చి చూస్తావా? ఓకే. బ్రదర్, డాష్ బోర్డ్ లో ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటిని తీసుకురా. హలో సార్, కాల్ ఇదే సార్. చేయలేకపోయాను, నేను షూట్ లో ఉన్నాను. అవును సార్, ఈ లేదు, డైలాగ్ కాస్త లేట్ అవుతుంది. తర్వాత ఈ సీన్ వస్తుంది. ఇవే సార్ డైలాగ్లు. ఒకసారి చూస్తారా? ఇలా చూడు, ఆర్టిఫిషియల్ గా ఉండకూడదు. న్యాచురల్ గా చేసాను సార్, ప్రామోటింగ్ లేదు. ఓకే. ఇదేంటి నాకు ఇచ్చాడు? ఈడేంటి రెడీ అవ్వకుండా ఉన్నాడు? రే, నీ కాస్ట్యూమ్ ని మార్చమని చెప్పానా లేదా? హీరో రానివ్వు. హీరో సంగతి నీకెందుకు? నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. హీరో వెళ్ళు, వచ్చాక. వెళ్ళు, వెళ్ళు, రెడీ అవ్వు. సరే సరే సరే, వెళ్తా. వెళ్ళు. క్యారన్, బ్రదర్, చూస్తావా? నేను చూసేసానులే. నేను ఇందులో కొంచెం యాడ్ ఆన్ మాత్రం చేశాను. అది ఏమని చెప్పను, చిన్న లిప్ లాక్. ఏంటి లిప్ లాక్? లేదు లేదు లేదు, లిప్ లాక్ అంతా కుదరదు. లేదు ఏ, లేదు, అలా కాదు, లేదు, అలా కాదు. నా వల్ల కాదు, ఒక వద్దు, నిమిషం, మనం వైరల్ చేయాలి కదా. వైరల్ అవ్వడానికి అలా కాదు, ముఖ్యమైన ఆలోచించుకోండి, నా వల్ల కాదు. అసలు ఇది కరెక్ట్ కాదని సరే, సరే, చెప్తున్నాను. సరే. ఏం వద్దు, ఓకే ఓకే వదిలేయ్. ఓకే, నువ్వు జస్ట్ నుదుటి మీద ఇవ్వు చాలు, ప్లీజ్. ఏదో ఒకటి చేసి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి. ఒక్కసారి చాలు, ఒకసారి ఇస్తే చాలు. జస్ట్ పెద్ద మనసు చేసి ఫ్రెంచ్ లిప్ లాక్ ఇస్తే. ఏంటి ఫ్రెండ్స్ లిప్ లాక్? నేను ఇవ్వలేను, నా వల్ల కాదు చెప్తున్నాను. అలా కాదు. ఒక్క నిమిషం ఉండు, నేను చెప్పేది ఒకసారి విను. నచ్చినట్టే ఇవ్వు, ఎలా ఇచ్చినా పర్లేదు, నాకేం పర్లేదు, ఎలాగైనా ఓకే. నువ్వు వెళ్ళు, వెళ్ళు, Confirm కదా? కన్ఫర్మ్, నువ్వు వెళ్ళు. రే, ఆర్టిస్ట్ వస్తున్నారు, ఆ ఫ్రేమ్స్ వచ్చారా? తొందర కానీ, కాసేపు వదిలితే చాలు, నెత్తికెక్కుతారు. తొందర కానివ్వండి. రే గిరీషో, తొందరగా కానీ. నన్ను వేపుకుని తింటున్నారు కదా. భగవంతుడా, కంటెంట్ వైరల్ అవ్వాలి, 1 మిలియన్ వచ్చేయాలి. ఫ్రెంచ్ కిస్ కూడా లేకుండా ఎలా వైరల్ అవుతుంది? అదేమో దేనికి ఒప్పుకోవట్లేదు, పెద్ద హీరోయిన్ అనుకుంటుంది. అన్నా, ఈ గుర్ర బొమ్మని కార్ డాష్ బోర్డ్ లో పెట్టమంటావా? ఈ బొమ్మన డాష్ బోర్డ్ లోనా? బాగుంటుంది. 1 మిలియన్ నెత్తికేసుకొడతాను. ఒక చిన్న బొమ్మ, అది చాలరా? ఒక చిన్న చెట్టు సరేనా? తీసుకున్నాను. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. నా పేరు క్యారన్, నేను ఒక షార్ట్ ఫిల్మ్ యాక్టర్. నా అందరి ఫ్రెండ్స్ కూడా రిలేషన్షిప్లో బిజీగా ఉన్నప్పుడు నాకు మాత్రం ఎలాంటి లవ్ లేదని అనిపిస్తుంది. బట్ నౌ ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ బికాస్ ఐఎమ్ ఇన్ లవ్. కైలాస్ దాస్. అవును, ఐఎమ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ దిస్ గాయ్. సెంటర్ ఫ్రెష్ తింటావా? ఎందుకు? ఇప్పుడు లిప్ లాక్ సీన్ కదా. మోసుకొని వెళ్తావా? అదేంటి డైరెక్టర్ కైలాష్ మీద క్రషా? నిజంగానా? క్రషే కదా, నిజం చెప్పు. అది క్రష్ మాత్రం కాదు. మరి ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్. ఓ, లవ్వా? ఎన్ని రోజులుగా ఈ లవ్ కొనసాగుతోంది? ఒక 2 సంవత్సరాలుగా. 2 ఇయర్స్. 2 ఇయర్స్? అది ఇప్పుడొచ్చి చెప్తున్నావు?
ఆ? అది నేను స్టార్టింగ్ షార్ట్ ఫిల్మ్ లో చూసినప్పుడు దాని ఇన్ఫాక్చుయేషన్ అని అనుకున్నాను. తర్వాత అందరికీ అలానే అనిపిస్తుంది కదా, అవునవును అనిపిస్తుంది. కానీ 2 సంవత్సరాలుగా అలానే ఉంది. ఐ ఐ డోంట్ థింక్ ఇట్స్ జస్ట్ అన్ ఇన్ఫాక్చుయేషన్. ఓహో, ఐ థింక్ ఐ మీన్ లవ్ విత్ హిమ్. ఇది నువ్వు నాకు ముందే చెప్పుండాల్సింది. ఇప్పుడు టైం అయింది, 2 years అయ్యాయి. నిజం చెప్పాలంటే అప్పుడు నాకు కూడా తెలియలేదు. తర్వాత నేను కమిట్ అయ్యి కూడా 3 months అవుతుంది. తర్వాత షాన్తో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ట్రామాలో కూడా వెళ్ళాను. అందులో నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడ్డాను. అవన్నీ నేను ఆలోచించేటప్పుడు మళ్ళీ ట్రామాలోకి వెళ్ళాలని అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇదొక మంచి ఐడియానే కదా, ముఖ్యంగా ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో. అవునవునవును, ఈ మోడల్ లైఫ్ స్టైలే. నీకో విషయం తెలుసా? ఆ కైలాష్ కమిటెడ్. కమిట్ అయి కూడా 6 నెలలు అవుతోంది. తనతో కాలేజీలో చదివిన అమ్మాయని నాకు తెలిసింది. హలో, వినగానే మొహం మారిపోయిందేంటి? క్యారెన్, హలో, నువ్వు ఓకేనే కదా? నేను తర్వాత మాట్లాడతాను. ఐ సీ యు లేటర్. అరే క్యారెన్, అమ్మా, నేను షూట్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. హలో, క్యారెన్, నేనే ప్రిన్స్ని. రేపు నువ్వు ఫ్రీయా? అంటే ఒక చిన్న ప్యాచ్ వర్క్ ఉంది. బ్రదర్, ఈ వారం కాస్త నేను బిజీగా ఉన్నాను. బిజీయా? ఓహో, అయితే నెక్స్ట్ వీక్ ఓకేనా? ఎందుకంటే ఆ వారం రిలీజ్ చేయాలి. బ్రో, నేను నెక్స్ట్ వీక్ మీకు నేను చెప్తాను. తొందరగా చెప్పు, ఎందుకంటే వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలి. అలాగే. ఓకే. హలో, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ నువ్వు ఒక్కసారి కూడా నా ఫోన్ పిక్ చేయలేదు. అది నేను ఒకసారి కైలాష్ని మీట్ అవ్వాలి. ఎందుకు? నా ఫీలింగ్స్ని నేను తనతో చెప్పాలి. అదేంటంటే నా ఫీలింగ్స్ని నాలోనే ఉంచుకోవాలని నాకు లేదు. వాడు ఆల్రెడీ కమిటెడ్ అని నేను నీకు చెప్పాను కదా. నాకు ఆ విషయం అర్థమవుతుంది. దీన్ని ఎలాగైనా సరే నేను మామూలు చేయాలి. ఇప్పుడు నువ్వేమంటావు? నీ ఫీలింగ్స్ అన్ని తనకి చెప్తే రిలీఫ్గా ఉండొచ్చు అనే? అవును. నీకలా అనిపిస్తే వెళ్ళి తనతో మాట్లాడు.
నీ పెళ్ళికొస్తాను, నేనెలా నీ పెళ్ళికొస్తాను? అది నాకే సర్ప్రైజ్గా ఉంది. ఇది నాకే పెద్ద సర్ప్రైజ్గా ఉంది. హలో, హలో, ఎవరు? నేనే కేరన్ మాట్లాడుతున్నాను. క్యారన్? కేరన్ జార్జ్. ఓకే ఓకే, గుర్తొచ్చింది. నేను మీ షార్ట్ ఫిల్మ్స్ చూశాను. థ్యాంక్ యూ. రేపు మీరు ఫ్రీనా? రేపు ఫ్రీయే. ఎందుకు? రేపు మనం మీట్ అవ్వచ్చా? నీతో ఒక విషయం మాట్లాడాలి. అది షార్ట్ ఫిల్మ్ గురించేనా? అది నేను ఎదురుగా కలిశాక చెప్తాను. ఓకే ఓకే, ఓకే. సరే రేపు కలుద్దాం. మనం చాలాసేపటి నుంచి నడుస్తున్నాం. ఏదో చెప్తానన్నారు. ఆ, నేను మీట్ అవ్వాలని చెప్పింది ఇంకెందుకో కాదు. నాకు నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు సీరియస్గానే చెప్తున్నావా? మ్, జస్టిన్ ఎక్కడున్నాడు? పోయినసారి కూడా ఇలాగే ప్రాంక్ చేశాడు, కానీ ఈసారి ఇంత పెద్ద ప్రాంక్ చేస్తాడు అనుకోలేదు. కానీ వాడికి తెలియదు ఇంకోటి ఉంది. నేను ఇలాంటి ప్రాంక్స్ స్కూల్ టైంలోనే చేస్తాను. ఎక్కడ వాడు? పిలు. ఎక్కడ దాక్కున్నాడు? కైలాస్, దిస్ ఇస్ థర్డ్ ప్రాంక్. దగ్గరగా 2 సంవత్సరాలు అయిపోయింది. నాకే తెలియకుండా నిన్ను ప్రేమించేశాను. చాలా. దేవుడా. అది క్యారెన్, నేను ఆల్రెడీ... నాకు తెలుసు నువ్వు కమిటెడ్ అని. కానీ నా మనసులో ఉన్నది నీకెదురుగా చెప్పాలనిపించింది, అంతే. దట్స్ ఓకే. ఇప్పుడు నువ్వు నాతో ఇది చెప్పినందుకు కాస్త అయినా రిలీఫ్ అయి ఉంటావు. ఐఎమ్ హ్యాపీ. కావాలంటే మనం ఫ్రెండ్స్గా ఉందాం. సారీ, నాకు నీతో ఫ్రెండ్గా ఉండడం నాకు ఇష్టం లేదు. తర్వాత నా దగ్గర క్వశ్చన్ ఉంది. ఏంటో చెప్పు. నేను కైలాష్ కోసం వెయిట్ చేయొచ్చా? నాకేమనిపించిందంటే ఫ్యూచర్లో ఒకవేళ మీకు బ్రేకప్ అయిపోతే... క్యారెన్, ఇదంతా అనవసరం. నా కోసం నువ్వు వెయిట్ చేయకు. అది కరెక్ట్ కూడా కాదు. నీకు ఒక మంచి పార్ట్నర్ దొరుకుతాడు. అప్పుడు ఇదంతా నీకు ఒక జోక్లా అనిపిస్తుంది. సో 2 సంవత్సరాలు అయిపోయింది. యా, 2 years. ఇంకేంటి, లైఫ్ ఎలా ఉంది? నిజం చెప్పాలంటే లైఫ్ బాగానే ఉంది. చిన్న చిన్న సంతోషాలు అలానే వెళ్తున్నాయి. బై ద వే, కైలాష్ ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ చేసావు కదా? ఒక 6 నెలల క్రితం చాలా స్ట్రగుల్ అయ్యాను. ఒక స్టేజ్ తర్వాత ఈ సినిమాని వదిలేద్దాం అనుకున్నాను. తర్వాత రీసెంట్గా ఒక ఆడిషన్కి అటెండ్ అయ్యాను. సెలెక్ట్ అయిపోయాను. ఒక మూవీ చేశాను. అప్పుడే నాకు అర్థమైంది అసలైన స్ట్రగ్లింగ్ లైఫే ఇప్పుడే స్టార్ట్ అయిందని. ఎనీవే, కంగ్రాట్స్. నా విషెస్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు. నీ పార్ట్నర్ ఎలా ఉంది? బాగుందా? యాక్చువల్లీ వీఆర్ నాట్ టుగెదర్ ఎనీమోర్. ఏమైంది? పర్సనల్ అంటే పర్వాలేదు, ఇట్స్ ఓకే. కాదు, అంతా ఫినాన్షియల్ స్టెబిలిటీయే. స్టార్టింగ్లో నా కెరీర్కి తను చాలా సపోర్ట్గా ఉండేది. కానీ ఇన్కమే లేకుండా ఉంటే ఎలా? తర్వాత చాలా అవమానాలు, ఆర్గ్యుమెంట్స్. ఒక పాయింట్ తర్వాత నాకు మెంటలీ నా మనసు తనని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇందులో ఎవరి తప్పు లేదు, అది అలా జరిగిపోయిందంతే.
మనం మనుషులం కదా, అందరూ అన్ని వేళలా ఒకేలా ఉండరు కదా. ఐమ్ సారీ. మనం అక్కడికి వెళ్ళి కూర్చుందామా? ఎందుకు నన్ను మీట్ అవ్వాలని అడిగావు? నేను కొన్నాళ్ళుగా నీ గురించే ఆలోచిస్తున్నాను. నా గురించా? నా రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడే నాకు అర్థమైంది, నా లైఫ్లో అనవసరంగా 3 సంవత్సరాలు వేస్ట్ చేశాను. క్యారెన్, నువ్వు 2 ఏళ్ల క్రితం నన్ను లవ్ చేసావు కదా, నీ బాధ ఏంటో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. ఏయ్, అది పర్వాలేదు. నేను నిన్ను ఒకటి అడగచ్చా? అడుగు. కొద్ది రోజులుగా నేను నిన్ను ఇష్టపడ్డం మొదలుపెట్టాను. కరణ్, నువ్వు ఇంకా నన్ను లవ్ చేస్తున్నావా? నాకివన్నీ విన్నప్పుడు పాత రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. ఒక 2 రోజులు టైం తీసుకొని చెప్పు, పర్లేదు. లేదు, అది ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు తెలుసా, ఒకప్పుడు నీ మీద నేను పిచ్చిగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా? యాక్చువల్లీ పాస్ట్ 2 ఇయర్స్గా నా లైఫ్లో అన్నీ నేర్చుకున్నాను. అందులో ముందు నేర్చుకున్న విషయం ఏంటంటే హౌ టు లవ్ మై సెల్ఫ్. ఇప్పుడు నాకు లైఫ్లో చాలా విషయాలను ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్, కెరియర్లో చాలా ఎదగాలి. అది మాత్రమే ఇప్పుడు నా ప్రియారిటీ. సో నేను ఒక రిలేషన్షిప్కి రెడీగా లేను. ఇలా చెప్పినందుకు ఐఎమ్ సారీ. దట్స్ ఓకే. కాస్త బాధగానే ఉంది, అయినా కూడా నీకు ఎమోషనల్ మెచ్యూరిటీ వచ్చినందుకు ఆనందంగా ఉంది. పర్లేదు, మనం ఫ్రెండ్స్గానే ఉందాం. ఓ సారీ, నువ్వు నన్ను ఫ్రెండ్గా చూడలేవు కదా. అది అప్పుడు. ఇప్పుడు ఫ్రెండ్గా ఉండడంలో నాకు ఇబ్బంది లేదు. నిజంగానా? యా, అందులో ఏముంది. నైస్. మనం అలా నడుచుకుంటూ వెళ్దామా? ఓ చిన్న వాక్ వెళ్ళి ఓ కప్ ఆఫ్ టీ. యాక్చువల్లీ నాకిప్పుడు నడవాలని లేదు, కాస్త ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఒంటరిగా మనం ఇంకొక రోజు మీట్ అయినప్పుడు ఖచ్చితంగా నడుతాం. అయితే సరే. లైఫ్ ఒక మిరాకిల్ అంటే మొదట్లో మనకి ఎన్నో ఇబ్బందులు కలిగినా తర్వాత మనకి చాలా నేర్పిస్తుంది, జీవితాన్ని నేర్పిస్తుంది. అవును, ఇప్పుడు నేను ఆ స్టేజ్లోనే ఉన్నాను. రైట్ నౌ ఐమ్ లవింగ్ మై సెల్ఫ్.